రామ్ నారాయణ రామ్. మన దేశంలో ఉన్న రాజ్యాంగం మనందరినీ చిక్కుల్లో పడేస్తోంది. ఇప్పుడు మనం దాని నుండి బయటపడటానికి మార్గం వెతకాలి. మనమందరం ఏకమై భవిష్యత్తును గురించి ఆలోచించకపోతే ఏమవుతుంది? జీవితం కేవలం తినటం, త్రాగటం, నిద్రపోవటమేనా? అలాంటి ఆలోచనతో జీవితంలో ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనం భవిష్యత్తును కూడా తలచుకోవాలి. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. ఒక రోజు మనమందరం మరణిస్తాం. కానీ మన మరణానంతరం మన తదుపరి తరాలు కొనసాగుతూనే ఉంటాయి. మన భవిష్యత్తు తరాల కోసం మనం ఏమి విడిచిపెడుతున్నాం? సమాజానికి మనం ఏమి అందిస్తున్నాం? మన చర్యలు, మన ఆలోచనలు, మన వికసించిన మనస్సు, మన జీవితం, ఈ జ్ఞానం మనం ఎలా దాచిపెట్టగలము? మన చైతన్యం చెప్పే విషయాలను అందరికీ తెలియజేయాలి. ప్రజలు ఆలోచించడానికి ప్రేరేపించబడాలి. ఎందుకంటే కఠినమైన రోజులు రాబోతున్నాయి. ఈ రాజ్యాంగాన్ని రూపొందించిన వారు ఇక ఈ భూమిపై లేరు. వారు అంతా మరణించారు. ఈ రాజ్యాంగం రూపొందించినప్పుడు వ్యక్తిగత యాజమాన్య హక్కులను నిర్ధారించేలా రూపొందించారు. నేటికి ఈ వ్యక్తిగత యాజమాన్య భావన మారలేదు. ఈ వ్యక్తిగత యాజమాన్య భావన భూమి నుండి తొలగించబడాలి. మొదటగా దీనిని నిర్మూలించాలి. యాజమాన్య హక్కులు ఉండకూడదు. విద్య పేరుతో జరుగుతున్న మోసాలను నిలిపివేయాలి. ప్రజలకు ప్రకృతి గురించి నేర్పించాలి. ఎందుకు ఎవరు దీనిని ఆలోచించడం లేదు? ఈ భూమిపై 800 కోట్ల మంది ఉన్నారు. అయితే వారి జన్మ హక్కు ఎక్కడ? వారికి ఎందుకు దొరకడం లేదు? ఇదే నేటి అత్యంత ముఖ్యమైన ప్రశ్న. దీనికి కోర్టు ప్రధాన న్యాయమూర్తి సమాధానం చెబుతారా? రాష్ట్రపతి సమాధానం ఇస్తారా? ప్రధాని సమాధానం చెబుతారా? నేటి రాజకీయాలు కేవలం కుటుంబ వారసత్వ పాలనగా మారిపోయాయి. ప్రతి రాజకీయ పార్టీ కుటుంబ పాలనలో నిమగ్నమై ఉంది. ఎవరు ఎందుకు దీనిపై ఆలోచించడం లేదు. మనకు లభించిన ప్రతి ఒక్కటి ప్రకృతిచే ఇవ్వబడింది. ఏ మనిషిచే ఇవ్వబడలేదని మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రకృతి సంతానము. ప్రకృతియే మనకు అన్నీ ఇచ్చింది. కానీ మనం పుట్టిన వెంటనే మనుషులచే సృష్టించబడిన మతాలు మనపై రుద్దబడతాయి. ఇది ఎందుకు జరుగుతోంది? మనుషులు అనేక విభిన్న మతాలను సృష్టించి అందరినీ ఒకరినొకరు విడదీశారు. ప్రతి మనిషి మత బంధనాల్లో చిక్కుకొని తన స్వార్థ ప్రయోజనాలను మాత్రమే చూస్తున్నాడు. కానీ మన మహాగురు బాలక్ బ్రహ్మచారి జీ చెప్పినదేమిటంటే, అత్యంత గొప్ప మతం ఆకాశమే. దాని నుండే ఈ సృష్టి ఏర్పడింది. మరియు అత్యంత గొప్ప ధర్మగ్రంథం రామ్ నారాయణ రామ్ అని ఆయన చెప్పారు. ఈ గ్రంథంలోని ప్రతి పేజీ విశ్వంలో వ్యాపించిన నక్షత్రాలు, గ్రహాలు వంటివే. ఈ భూమిపై ఉన్న 800 కోట్ల మంది శరీరాలు ఈ దివ్య గ్రంథమైన రామ్ నారాయణ రామ్ నుంచి రూపొందినవే. కాబట్టి మనం మన సహజ స్వభావంతో మమేకం కావాలి. ఎప్పుడూ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. మన హృదయాల్లో ప్రేమను పెంచుకోవాలి. పరస్పరం సహాయపడాలి. అప్పుడు జీవితం ఎంత సులభమైందో మీరు చూడగలరు. మనమే మన జీవితాన్ని సమస్యలతో నింపుకున్నాం. వద్దనుకున్నా కూడా మనం జీవితాన్ని మరింత సంక్లిష్టతరం చేసుకుంటున్నాం. రామ్ నారాయణ రామ్ మీ సమస్యలతో నిండిన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు సహాయపడుతుంది. ఒక వ్యక్తి రామ్ నారాయణ రామ్ను అనుసరించినప్పుడు జీవితానికి కొత్త దృక్పథం లభిస్తుంది. ఈ కొత్త దృక్పథం మనకు కొత్త శక్తిని అందిస్తుంది. రామ్ నారాయణ రామ్.